సింహరాశి వారికి ఏప్రిల్ 21 మంగళవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపు మీ జీవితంలో సాధారణ రోజు కాదు. ఎందుకంటే చాలా కాలంగా మీకు తెలియకుండా దాగి ఉంటుంది కదా ఒక విషయం అనేది. మీరు ఊహించని ఒక రహస్యం ఉంటుంది కదా. మీరు నమ్మిన వ్యక్తుల గురించి ఒక షాకింగ్ నిజం మీకు బయటపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఆర్ లెటర్ మరియు ఎం లెటర్ ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో రేపటి రోజున ఒక పెద్ద సంచలనమే చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు ఎంతో నమ్మి దగ్గర చేసుకున్న వ్యక్తులే మీ ముందు ఒకలా మీ వెనకాల ఇంకోలా ప్రవర్తించిన నిజం వెలుగులోకి రావచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మీరు అర్థం కాని కొన్ని సంఘటనలు, ఎందుకు కొందరు మీ పనుల్లో ఆటంకాలు సృష్టించారు, ఎందుకు మీ కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు పెరిగాయి, ఎందుకు మీ అభివృద్ధి ముందు కొన్ని గోడలు నిలిచాయి అనే దానికి సమాధానం రేపటి రోజు మీకు తెలిసే అవకాశం బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్ లెటర్ మరియు ఎం అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో కొందరు మీకు దగ్గరగా ఉంటూనే మీ జీవితంలో చిచ్చు పెట్టాలని, మీ బలహీనతలను ఉపయోగించుకోవాలని, మీ నమ్మకాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించి ఉండవచ్చు. ఇప్పుడు వారి అసలు స్వరూపం బయటపడే అవకాశం అయితే ఉంది. అయితే రేపటి రోజు ఒక మాట అండి, మీరు ఎవరైనా సరే మీకు సహజంగా ఒక గొప్ప గుణం ఉంటుంది. ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, సహాయం చేస్తే తిరిగి ఆశించకుండా చేస్తారనమాట. కానీ ఇలాంటి మంచి మనసుకు కొందరు ఉపయోగించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఒక మాట, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి ద్వారా మీ కళ్ళ ముందే ఒక షాకింగ్ నిజమైతే బయటపడుతుంది. అందుకే ఎక్కడున్నా కూడా ఈ వీడియోని మీరు పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే రేపటి రోజు మీకు యొక్క సింహరాశి వారికి సంబంధించిన ఈ సంకేతాలు మీ జీవితానికి సంబంధించినవి కావచ్చు అనమాట. ఏ నిజం బయటపడుతోంది, ఎవరి విషయంలో జాగ్రత్త ఉండాలి, రేపటి రోజు మీకు ఏ మార్పులు తీసుకురాబోతుంది, ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా పూర్తిగా తెలుసుకుందామండి. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు పూర్తి వివరాలు, పూర్తి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే సింహరాశి వారికి ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, గౌరవం, ధైర్యం చాలా ఎక్కువగా సహజ సిద్ధంగానే ఉంటాయన్నమాట. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాలలో జన్మించిన వారు సింహరాశి వారి కిందికి వస్తారు. ఈ యొక్క రాశి వారికి సాధారణంగా నాయకత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. లేకుంటే అన్యాయం అనేది సహించరండి. గౌరవాన్ని ఎక్కువగా భావిస్తారు. చిన్నప్పటి నుండి కష్టపడి పైకి రావాలని తపన ఉంటుంది. ఇతరులకు సహాయం చేయాలనే గుణం కూడా ఉంటుంది. శత్రువులు, అసూయపడేవారు కొన్నిసార్లు తక్కువగా ఉంటారు. ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి బంగారు పసుపు, గోల్డెన్ ఎల్లో. ఈ రంగు సూర్యుని శక్తిని సూచిస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసం, శుభ ఫలితాలు పెంచుతుందని నమ్మకం. ఇక కలిసి వచ్చే సంఖ్య 1. ఈ సంఖ్య రేపటి రోజు మీకు విజయ సంకేతం అండి. కొత్త ప్రారంభాలకు అనుకూల సంఖ్య అన్నమాట. ఇక తూర్పు దిక్కు ప్రయాణం రేపటి రోజు మీకు చాలా మంచిది. ముఖ్య పనుల ప్రారంభం శుభప్రదంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన పని ఉదయం ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఇంకా పెద్ద నిర్ణయాలు తొందరపడితే తీసుకోవద్దండి. ఆర్ లెటర్, ఎం లెటర్ అక్షరాలు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. సూర్య నమస్కారాలు లేదా సూర్యారాధన మీకు చాలా శుభప్రదం. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ముఖ్యంగా మీకు 1 సంఖ్య, బంగారు పసుపు రంగు, తూర్పు దిక్కు అదృష్టాన్ని కలిగించవచ్చు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే శుభ ఫలితాలు కూడా మీవే అనమాట. రేపటి రోజు ఆర్ మరియు ఎం అక్షరాలతో పేర్లు మొదలయ్యే కొంతమంది వ్యక్తుల విషయంలో మీరు అప్రమత్తంగా అయితే ఉండాల్సిన సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరి ద్వారా ఒక షాకింగ్ నిజం, ఒక దాగిన రహస్యం లేదా చాలా కాలంగా మీకు అర్థం కాని కొన్ని విషయాలు అసలు రూపం బయటపడే అవకాశం అయితే ఉందన్నమాట. మీరు ఇప్పటి వరకు నమ్మిన ఒక వ్యక్తి మీకు మేలు చేసినట్లు కనిపిస్తూ లోపల వేరే ఆలోచనలతో ఉండొచ్చు. మీ కుటుంబంలో అపార్థాలు ఎందుకు పెరిగాయి, ఎందుకు కొన్ని పనులు ఆగిపోయాయి, ఎందుకు కొందరు మీ ముందర మంచిగా మీ వెనకాల వేరేలా ప్రవర్తిస్తారు, మీ ప్రశ్నలకు సమాధానం రేపటి రోజు తెలిసే అవకాశం కూడా ఉందన్నమాట. ఆర్ మరియు ఎం వ్యక్తుల వల్ల ఎలా ఉంటుందంటే కనుక ఒక రహస్యం బయటపడొచ్చండి. మీకు దాచిన విషయం, మీ గురించి ఎవరో చెప్పిన మాట, మీకు తెలియని ఒక కుట్ర వెలుగులోకి రావచ్చు. కుటుంబంలో చిచ్చు పెట్టే వ్యక్తి బయటపడవచ్చు. మీ కుటుంబంలో ఒకరి మాట ఇంకొకరికి చెప్పే విధానాలు సృష్టించిన వ్యక్తి ఎవరో తెలిసే అవకాశం అయితే ఉంది. నమ్మిన వ్యక్తి అసలు స్వరూపం బయటపడొచ్చండి. మీకు దగ్గరగా ఉంటూ మీ బలహీనతలను ఉపయోగించుకోవాలని చూసిన వారిని గురించి కూడా బయట తెలుసుకోవచ్చు అనమాట. కానీ ప్రతి నిజం బయటపడడం చెడు కాదు. కొన్నిసార్లు అదే విముక్తి కూడా అవుతుంది. ఈ 7 పరిణామాలు జరగవచ్చండి. రేపు మీకు ఒక దాగిన నిజం బయటపడవచ్చు. శత్రువు గుర్తింపు వస్తుంది. కుటుంబ అపార్థం తొలగుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తి అసలు ఉద్దేశం తెలుస్తుంది. ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు కదులుతుంది. అనుకోని శుభవార్త కూడా రావచ్చు. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే క్లారిటీ కూడా వస్తుందన్నమాట.
మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే కనుక వెంటనే మీరు ఎవరిని కూడా నమ్మొద్దు. ఆర్ మరియు ఎం అక్షరాల వారితో ఎవరైనా మాటలైతే వెంటనే మీరు అసలు నమ్మొద్దు. కుటుంబ విషయాలు బయట చెప్పొద్దు. చాలా ముఖ్యమండి. ఇంటి విషయాలు గోప్యంగా ఉంచడం. అలాగే రెచ్చగొట్టే మాటలకు స్పందించొద్దు. ఎవరైనా మీ కోపాన్ని రెచ్చగొట్టాలని చూస్తే కనుక మౌనం పాటించండి. ఇక పత్రాలు, డబ్బు మాటల విషయంలో జాగ్రత్త. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్య కావచ్చు. ఇక మీ యొక్క సింహరాశి వారికి ఒక అంతఃప్రేరణ ఉంటుందండి. ఎవరిపై అనుమానం కలిగితే నిర్లక్ష్యం అయితే చేయొద్దు. ఇటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోకి వచ్చి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా మీరు జాగ్రత్తగా ఉంటే ఏ ప్రమాదం మీకు చేరదు. గుర్తుంచుకోండి, నిజం బయటపడడం మీ ఓటమి కాదు, మీ రక్షణ అనమాట. ఇక రేపటి రోజు మీ మనస్తత్వం చాలా గొప్పదండి. ఇక రాశివారిది. మీరు ధైర్యంగా ఉంటారు. ఎదుటివారికి సహాయం చేయాలనే గుణం ఉంటుంది. అన్యాయం చూడలేరు. కష్టాలు వచ్చినా తల వంచకుండా ముందుకు వెళ్ళే శక్తి మీలో ఉంటుంది. అందుకే చాలామంది మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ కొందరు మిమ్మల్ని చూసి ఓర్వలేరు కూడా. మీ ధైర్యం, మీ శక్తి, మీ ఎదుగుదల, మీ వ్యక్తిత్వం ఇవన్నీ చూసి కొంతమంది అసూయతో మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని, టెన్షన్తో పెట్టాలని, మీ జీవితాన్ని తలకిందులు చేయాలని ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఎలా ఇబ్బంది పెట్టొచ్చు అంటే మీపై అనవసర ఒత్తిడులు సృష్టించడం, కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం, మీ గురించి తప్పుగా మాట్లాడడం, మీ పనుల్లో ఆటంకాలు రావడం, మీ ధైర్యాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించడం. మీపై నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. యొక్క రాశి వారికి నరదిష్టి ప్రభావం కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకం. ప్రత్యేకంగా మీ ఎదుగుదల, మీ అదృష్టం, మీ పేరు, మీ శక్తిని చూసి అసూయపడే వారి దృష్టి ప్రభావం పడిందని భావన కలిగే పరిస్థితులు కూడా రావచ్చు అనమాట. నరదిష్టి లక్షణాలు భావించేవి ఏంటంటే కనుక కారణం లేకుండా పనులు ఆగిపోవడం, అనుకోని టెన్షన్స్ పెరగడం, ఇంట్లో చిన్న చిన్న కలహాలు, శరీరంలో అలసట, మనస్సులో భారంగా అనిపించడం, మంచి జరగబోతున్నప్పుడు ఆటంకాలైతే రావడం. ఇక కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. మీ కులదేవతను రేపటి రోజు తప్పకుండా ఆరాధించండి. కులదేవత అనుగ్రహం వల్ల వంశరక్షణ, దోష నివారణ, కుటుంబ శాంతి కలుగుతాయని పెద్దలైతే చెప్తారనమాట. ఇంట్లో దీపం వెలిగించండి. కులదేవత పేరుతో నమస్కరించండి. సాధ్యమైతే కొబ్బరికాయ సమర్పించండి. కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థన అయితే చేయండి. ఇక రేపటి రోజు చేయాల్సినటువంటి కొన్ని పూజల గురించి తప్పకుండా తెలుసుకోండి. సూర్యారాధన. ఈ యొక్క సింహరాశి వారికి సూర్యారాధన తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఉదయం సూర్యుడికి నమస్కరించుకోండి. నీరు సమర్పిస్తే మరింత శుభంగా ఉంటుందన్నమాట. శివారాధన కూడా చాలా మంచిదండి. ఓం నమ శివాయ అని 11 సార్లు జపించుకుంటూ శివారాధన చేసుకోండి. ఇక నరదిష్టి నివారణకు ఇంటి ముందు దీపం వెలిగించడం చాలా శుభప్రదం అనమాట. బెల్లం దానం చేయడం, గోధుమలు దానం చేయడం, పక్షులకు గింజలు వేయడం, అవసరమైన వారికి అన్నదానం చేయడం, ఇంకా గోమాత సేవ కూడా చేసుకోండి. గోమాత సేవ చేయడం చాలా మంచిది. గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు పెట్టడం, ఇది దోష నివారణకు శుభంగా భావిస్తారు. మీపై టెన్షన్లు పెడుతూ మీ జీవితాన్ని తలకిందులు చేయాలని చూసే వ్యక్తులున్నా మీరు జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఏమీ చేయలేరండి. మీ ధైర్యమే మీకు రక్ష అనమాట. మీ దైవ బలమే మీ కవచం. ఈ యొక్క సింహరాశి వారు నరదిష్టి ప్రభావం, అసూయపడే వ్యక్తుల కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలున్న కులదేవత ఆరాధన, సూర్యారాధన, గోమాత సేవ, దానాలు చేసే ప్రతికూలతలు తగ్గి శుభ ఫలితాలు మీ వైపు తిరుగుతాయండి. జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దైవంపై ఎప్పుడు కూడా విశ్వాసం అనేది ఉంచుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీపై మానసికంగా బాధ పెట్టాలని, మిమ్మల్ని ఇబ్బంది ఎన్నో రకాలుగా గురి చేయాలని చాలామంది ప్రయత్నించవచ్చు. కానీ అటువంటి వారి ఆటలు ఎప్పుడు కూడా చెల్లవన్నమాట. ఎందుకంటే ఆ భగవంతుడు మనకు ఎప్పుడు తోడు ఉండగా ఎటువంటి ఆపదలు అయితే రావన్నమాట. ఈ ఆర్ మరియు ఎం అక్షరాలతో పేర్లు మొదలయ్యే కొంతమంది వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా అయితే ఉండండి. రేపటి రోజు మీ ధైర్యాన్ని చూసి ఓర్వలేక మీ జీవితంలో టెన్షన్లు పెంచాలని చూసేవారు ఉండొచ్చు. నరదిష్టి ప్రభావం, అసూయ, కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు కనిపించినా భయపడకండి. జాగ్రత్త. దైవబలం సరైన నిర్ణయం మీ రక్ష. కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. సూర్యారాధన కూడా చేసుకోండి. గోమాత సేవ కూడా చేసుకోండి. దానాలు చేయండి. అప్పుడు ప్రతికూల శక్తులు తగ్గి శుభ ఫలితాలు మీ వైపు తప్పకుండా తిరుగుతాయి. ఇవి ఏదైనా సరే అండి, మనము జాగ్రత్తగా ఉంటే మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. రేపు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఇంకా కొన్ని రంగాల వారికి కొంచెం ప్రతికూలతలు కూడా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా మీరు ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందండి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, చిన్న లాభాలు, పాత బాకీలు వసూలయ్యే సూచనలు, కొత్త ఒప్పందాలపై చర్చలు కూడా పెరగొచ్చు అనమాట. విద్యారంగంలో కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయము. ఇంకా అనుకోని డబ్బు లాభం, ఆగిపోయిన చెల్లింపు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఈ ఆర్ మరియు ఎం అక్షరాల వ్యక్తుల వల్ల చిన్న అపార్థాలు రావచ్చు. మధ్యలో మాటలు కలిపేవారిని అసలు నమ్మొద్దండి. ఇక ఆరోగ్య విషయంలో టెన్షన్, అలసట, నిద్రలేమి ఇబ్బంది పెట్టొచ్చు. విశ్రాంతి తీసుకోండి. ప్రయాణంలో అత్యవసరమైతే ప్రయాణం చేయండి. తొందరపాటు నిర్ణయాలు అయితే అసలు వద్దనమాట.
రేపటి రోజు మీకు అంతా కూడా బాగుందండి. ఎటువంటి టెన్షన్ అయితే ఏం లేదు, చాలా బాగుంది. చూసారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.